Hi friends, welcome to Sri Tech Guru. Today our video is about fixing of fan regulator. సో ఈ వీడియోలో ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది ఎలా ఫిక్స్ చేసుకోవాలి అండ్ కనెక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్ దట్ వీ నీడ్ టు టేక్ వెన్ వీఆర్ ఫిక్సింగ్ ది ఫ్యాన్ రెగ్యులేటర్ అనే విషయాలు మనం తెలుసుకుందాం. మీరు ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా స్లిప్పర్స్ వేసుకోవాలి, అవి కూడా డ్రైగా ఉన్నాయి. సో ఇది ఫ్యాన్ ఆన్, ఇది ఫ్యాన్ స్విచ్, ఫ్యాన్ ఆన్ ఆఫ్ స్విచ్. సో దీన్ని ఆఫ్ చేసుకోండి, ఇది ఆన్లో ఉంది. సో పవర్ వెళ్తుంది, దీనికి ఆఫ్ చేసుకుంటే పవర్ వెళ్ళదు. సో మీకు చూపిస్తా బోర్డు క్లియర్గా. సో హియర్ పవర్ ఈజ్ గోయింగ్, ఇది ఫ్యాన్ స్విచ్ అన్నమాట. ఇది మనం స్విచ్ చేసినప్పుడు పవర్ దీంట్లో నుంచి దీనికి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది పైన ఫ్యాన్కి వెళ్తుంది. సో దీంట్లో నుంచి ట్రావెల్ చేసి ఫ్యాన్లోకి వెళ్తుంది. సో మనం దీంట్లో ఓన్లీ టచ్ చేయాల్సింది లైన్ ఒక్కటే అన్నమాట, లైన్ స్విచ్. సో మీకు భయం అనిపిస్తే తడి లేకుండా ఉన్న రబ్బర్ స్లిప్పర్స్ వేసుకోండి. దట్స్ ఇట్, ఏమీ లేదు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది వేటికి టచ్ అవ్వద్దు మీ హ్యాండ్. సో ఇది పవర్ ఉన్నాయి అన్నమాట. సో దానికి టచ్ అవ్వకుండా కేర్ఫుల్గా వై ఐఎమ్ యూజింగ్ దిస్ టెస్టర్ ఎందుకు వాడుతున్నా అంటే పొరపాటున మనకి చెయ్యి ఇక్కడ తగిలినా కానీ మనకి షాక్ కొట్టదు. సో దీన్ని తీసేయచ్చు మనం, ఇప్పుడు పవర్ సప్లై లేదు కాబట్టి యూ కెన్ టచ్ ఇట్ విత్ బేర్ హ్యాండ్స్. సో ఈ కేబుల్ని రిమెంబర్ చేసుకోండి, లేదా టేప్ వేసుకోండి. సో దిస్ మోడల్ ఈజ్ డిమ్మర్ మోడల్. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ లైట్ ఆల్సో. సో మనకి హై కెపాసిటీ లైట్స్ అప్ టు 500 వాట్స్ లైట్స్కి వాడుకోవచ్చు డిమ్మర్ లాగా. సో ఇది మనం స్విచ్కి కనెక్ట్ చేస్తాం, ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ లోడ్ అంటే మనం పవర్ దీని నుంచి వచ్చేదన్నమాట, ఫ్యాన్ స్విచ్ నుంచి వచ్చే పవర్. స్విచ్ చేస్తే దీనికి పవర్ సప్లై అవుతుంది, దీని నుంచి అవుట్ దీనికి వెళ్తుంది మళ్ళీ ఫ్యాన్ వైర్కి. అంటే ఇది ఫ్యాన్ స్విచ్కి వేసేది, ఫ్యాన్ స్విచ్కి ఇది వచ్చేసి లోడ్ నుంచి పైకి వెళ్ళేది. సో ఇది ఇప్పుడు వర్టికల్లీ రివర్స్ ఉంది, మన ఇష్టం, మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు. మన రెగ్యులర్ యూసేజ్ కోసం అని ఇట్లా పెట్టుకున్నాం. యూ వాంట్ వీ క్యాన్ రొటేట్ దిస్. సో నేను దీన్ని జస్ట్ రివర్స్ చేశాను. సో దిస్ ఈజ్ లోడ్, అంటే ఇటువైపు ఉన్న వైరు లోడ్ అనమాట, అంటే పవర్ సప్లై ఇచ్చేది. ఇది ఫ్యాన్కి కనెక్ట్ చేసుకునేది. సో ఫస్ట్ మనం రెగ్యులేటర్ టు ఫ్యాన్ వైర్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసేసుకుంటే ఏంటంటే పవర్ సప్లై అనేది ఇవ్వలేదు కాబట్టి మనకి కరెంట్ షాక్ కొట్టకుండా ఉంటుంది అండ్ ఈజీ టు వర్క్. సో ముందుగా ఈ వైర్ని క్లీన్ చేసుకొని, సీలింగ్ ఫ్యాన్ వైర్ ఇది. సో దీన్ని నేను అది పాతబడి ఇరిగిపోయే పొజిషన్లో ఉంది కాబట్టి దాన్ని కేబుల్ తీసేసి కట్ చేసి అండ్ ఫ్రెష్గా జాయిన్ చేస్తాను. సో ఇందులో పవర్ లేదు కాబట్టి నేను హ్యాండ్తో చేసేస్తున్నా. ఐదర్ యూ కెన్ యూజ్ ద కటింగ్ ప్లేయర్. సో కటింగ్ ప్లేయర్తో అయినా కానీ మనం చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు సీల్ దిస్ విత్ ఎలక్ట్రికల్ టేప్. దీని తర్వాత ఎలక్ట్రికల్ టేప్తో దీన్ని సీల్ చేసేయాలి, ఎందుకంటే మళ్ళీ ఈ వైర్ ఇంకో చోటుకి వెళ్ళి టచ్ అయ్యి మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ మనం ఏ జాయింట్స్నైనా కానీ ఇట్లా వదిలేయకూడదు, ఎలక్ట్రికల్ టేప్ వేసి దాన్ని క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ స్విచ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చెక్ చేసుకోండి. ఆఫ్లో ఉంది,
ఆఫ్లో ఉన్నప్పుడు మనం వర్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ వైర్ కేబుల్ వేరే స్విచెస్ వేటికి తగలకుండా చేతులు, ఎందుకంటే ఆల్రెడీ పవర్ సప్లై అనేది ఉంది. ఈ కేబుల్ ఇట్లా పెట్టాలి అంటే కొంచెం ఇబ్బంది, కాంప్లికేటెడ్. సో దీన్ని ఏం చేద్దాం, లైట్గా ఎల్ షేప్లో బెండ్ చేద్దాం. సో బెండ్ చేసినప్పుడు ఈజీగా మనం ఈ పిన్లో ఇది ఇన్సర్ట్ చేయగలం అనమాట. సో నౌ ఐ బెండ్ దిస్ అండ్ ఇన్సర్టింగ్ ఇన్ ద పిన్. సో స్విచ్ పిన్ లోపల నేను ఇన్సర్ట్ చేసి అండ్ స్క్రూ టైట్ చేస్తున్నా. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, ఈ రెగ్యులేటర్ ఏంటంటే ఇది డిమ్మర్ అని దొరుకుతుంది. సో డిమ్మర్కి రెగ్యులర్ ఉన్న రెగ్యులేటర్కి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులేటర్స్లో మనం నెంబర్స్ మారుతూ ఉంటాయి. ఇందులో ఏంటంటే స్లోగా గ్రాడ్యువల్గా పెంచుకోవచ్చు, గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు ఏ స్పీడ్ కావాలంటే ఆ స్పీడ్ గ్రాడ్యువల్గా పెంచుకోవచ్చు అనమాట. సో రెగ్యులేటర్లో ఏంటి అంటే ఏదో ఒక నెంబర్ దగ్గర అవి ఖరాబ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే రెగ్యులేటర్ పాడవుతూ ఉంటాయి. ఆ ఒక్క స్పీడ్ తప్ప రెస్ట్ ఆఫ్ ది స్పీడ్స్ అన్నీ ఒక్కోసారి స్లోగా వర్క్ చేస్తాయి అన్నమాట, అంటే అసలు పనిచేయవు. సో అట్లాంటి ప్రాబ్లమ్ ఈ బోర్డులో ఒక 2-3 టైమ్స్ వచ్చింది రెగ్యులేటర్స్ మార్చడం. సో అందుకని ఈసారి నేను డిమ్మర్ పెట్టాను అనమాట దీనికి. సో డిమ్మర్ వల్ల ఏంటి అంటే గ్రాడ్యువల్గా మనకి ఎంత కావాలంటే అంత స్పీడ్ పెంచుకోవచ్చు అండ్ అట్లనే స్లో చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ డిమ్మర్. ఇందులో ఇట్లా టిక్ 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 అట్లా సౌండ్ రాదు, స్మూత్గా రైజ్ చేసుకోవచ్చు, స్మూత్గా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. And don't forget to click on bell icon for more updates. Keep watching Sri Tech Guru.